మొదటి విడతలో ఇచ్చారా భూములు స్వచ్ఛందంగా? ఎన్ని ఎకరాలు ఇచ్చారు మీరు? సొంతగా 8 ఎకరాలు ఇచ్చానండి. ఏ ధర ప్రకారం భూమి ఇచ్చింది, రేట్ ఇచ్చింది ప్రభుత్వం? ఆ రోజు ఎకరం ఖరీదు 20 లక్షలు. ఇది మా పొలం చేసుకునేటప్పుడు. ఈ రోజు 1250 గజాలే 4 కోట్లు. ఎన్ని ఎకరాలకి ఎన్ని సెంట్లు భూమి వచ్చింది మీకు? మాకు 8 ఎకరాలు ఇచ్చాను నేను. దాదాపు 10,000 గజాలు వచ్చింది. మీరు అనుకున్న రాజధాని ఎన్ని రోజుల్లో మీరు చూడగలుగుతాం అనుకుంటున్నారు? 2028 చేస్తా ఉన్నారు. ఆ దిశలోనే పనులు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణానికి కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కొన్ని గ్రామాల రైతులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. వాళ్ళంతా స్వార్థం అండి. ఎకరానికి ఒక 200 గజాలు 500 గజాలు ఈ రోడ్ల కింద ఇచ్చేసి తప్ప 4,000 గజాలు వాళ్ళు స్థలం కింద ఉంచుకోవాలి. పొలం చేద్దామనే ఉద్దేశం అయితే వాళ్ళకి కాదు. మేము గర్వపడతాం. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎప్పటిలోగా పూర్తి అవుద్ది అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా జగన్ గారు 30 ఏళ్ళు పట్టిద్ది అయ్యి అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. అది కరెక్ట్ కాదు. మాకైతే అవుతాయని నమ్మకం ఉంది. పాత గ్రామాలు ఉన్నాయి కదా, ఆ గ్రామాల్లో కూడా పాత రోడ్లన్నీ కూడా తీసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ గ్యాసు, ఈ వర్షం నీళ్లు పోవడానికి అన్నిటికీ కూడా రోడ్లన్నీ తీసేసి మళ్ళీ కొత్త రోడ్లు వేస్తున్నారు. అన్ని మళ్ళీ ప్రభుత్వ మార్పిడి జరిగినా జరగకపోయినా మావిగన్ అనేది సాధ్యం అవుతుందా మీ అభిప్రాయం? అది మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అతనికి తెలిసి అంటున్నాడా, లేకపోతే పైచాచికత్వంతో అంటున్నాడా? అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేయాలనేది ఆయన ఉద్దేశం. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఇప్పటికే చాలా మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు మొదటి విడతలో. అలాగే రెండో విడత భూ సమీకరణ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాం. చూడొచ్చు నా వెనకాల చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే దగ్గరలో SRM యూనివర్సిటీ వంటివి ఇటువంటివి కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏరియాలో భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది? మనతో కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాంతంలో ఇచ్చిన భూములు వాల్యూ ఎంత, అలాగే ప్రస్తుతం రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు కొనసాగుతున్నాయా లేదా, వీటన్నిటి కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? చంద్రరావు సార్ మీ పేరు? గోపాలరావు పాలకాయల. మొదటి విడతలో ఇచ్చారా భూములు స్వచ్ఛందంగా? ఎన్ని ఎకరాలు ఇచ్చారు మీరు? నేనైతే సొంతగా 8 ఎకరాలు ఇచ్చానండి. మా ఊరు ఐనవోలు గ్రామం. మొత్తం 1,500 ఎకరాలు ఉంది. 1,500 ఎకరాలు కూడా స్వచ్ఛందంగా మొత్తం 100% ఇచ్చాం. ఒక్క ఎకరం కూడా ఇవ్వకుండా లేదు అసలు. అంటే మీకున్న భూమి మొత్తం ఇచ్చేసారు? మొత్తం ఇచ్చాం ఈ ప్రాంతంలో మొత్తం. సార్ మీరు? మా 3 ఎకరాలు ఉందండి, ఇచ్చేసాం మొత్తం. అంటే అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన రేటు ప్రకారం, అప్పుడున్న ధర ప్రకారం ఇచ్చింది. ఇప్పుడు చాలా ధరలో భూమి రేట్ అయితే పెరిగింది. ఇప్పుడు కొంతమంది నిరాకరిస్తున్నారు భూములు ఇవ్వడానికి అనేది కూడా. మీకు అప్పుడు ఏ ధర ప్రకారం భూమి ఇచ్చింది, రేట్ ఇచ్చింది ప్రభుత్వం? అప్పుడు మామూలుగా ఉండేదండి, ఒక 20 లక్షలు ఉండేది. ఇప్పుడు బాగానే ఎకరం ఇప్పుడు 2 కోట్లు దాకా ఉంది. 4 కోట్లు. 4 కోట్లు ఉంది. అయితే మీకు మాత్రం ఎకరం 20 లక్షల ప్రకారమే ప్రభుత్వం రేట్ ఇచ్చింది. అప్పుడు రేటు ఇవ్వటం, మాకు డబ్బులు ఇవ్వటం ఏమి లేదండి. స్వచ్ఛందంగా మేము భూ సమీకరణలో ఇచ్చాం, ల్యాండ్ పూలింగ్ లో. వాళ్ళు మేము ఎకరం ఇస్తే 25 సెంట్లు ఇచ్చారు, 1,250 గజాలు. ఆ రోజు ఎకరం ఖరీదు 20 లక్షలు. ఇది మా పొలం చేసుకునేటప్పుడు. ఈ రోజు 1,250 గజాలే 4 కోట్లు. 4 కోట్లు ఇచ్చిన హామీలన్నీ కూడా గత 5 సంవత్సరాలు విధ్వంసకర పరిపాలన సాగింది. ఆ పరిపాలనలో మొత్తం అన్ని ముళ్ళ చెట్లు అన్ని పెంచేశాడు. ఇక్కడ ఆ నిర్మాణాలు కొనసాగకుండా ఆపేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. రోడ్లు ఇప్పుడు కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్లు రెండూ కూడా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎకరానికి ఎన్ని సెంట్లు కమర్షియల్ ఫ్లాట్లు, ఎన్ని సెంట్లు ఇంటి సమీకరణకు సంబంధించిన ల్యాండ్ ఇచ్చారు? ఎకరం ఇస్తే 1000 గజాలు అంటే సుమారు 20 సెంట్లు. 20 సెంట్లు రెసిడెన్షియల్ ప్లాటు. 250 గజాలు 250 గజాలు అంటే సుమారు 5 సెంట్లు. 5 సెంట్లు కమర్షియల్ ప్లాటు. మొత్తం కలిసి 1,250 గజాలు ఇచ్చారు. 1,250 గజాలు అంతా ప్లాట్లు అంతా వేశారు. కొనుగోళ్లు అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఫీల్డ్లో వచ్చేటప్పటికి ఈ గత 5 సంవత్సరాల నుంచి పనులు జరగలేదు కదా. ఫస్ట్ చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉండగా సంవత్సరం మాత్రం బాగా శరవేగంగా జరిగింది. ఈ 5 ఏళ్ళు పడకేసింది. అంటే రిటర్నబుల్ ఫ్లాట్లు మీకు కేటాయించారా, లేదంటే ఆ ఫ్లాట్లు మీకు చూపించి హ్యాండ్ ఓవర్ చేశారా? కేటాయించారు.
ఇప్పుడు జరుగుతున్నాయి పనులు. గత టైం లేదు కదా పోయినసారి గవర్నమెంట్కి. గత 5 సంవత్సరాల నుంచి ఏమో పనులు చేయలేదు, అసలు ఒక ఇటుకు కూడా పెట్టలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పెద్ద రోడ్లు కానీ ఎల్ఎస్ ప్లాట్లో ఉన్న రోడ్లు కానీ అన్ని కూడా మొదలుపెట్టారు. అన్ని పనులు జరుగుతున్నాయి. అంటే ఎన్ని ఎకరాలకు ఎన్ని సెంట్ల భూమి వచ్చింది మీకు రిటర్నబుల్ ఫ్లాట్? మాకు 8 ఎకరాలు ఇచ్చాను నేను. దాదాపు 10,000 గజాలు వచ్చింది. 10,000 గజాలు. 10,000 గజాలు మీ ల్యాండ్ మీకు ఇప్పుడు ఎక్కడ ఉందో చూపించారా? తెలుసు, అన్ని రాళ్ళు వేసారు అంతా. మళ్ళీ మొన్న ఈ అన్ని పిచ్చి చెట్లు పెరిగినాయి కదా గత ప్రభుత్వంలో, ఆ పిచ్చి చెట్లు అన్ని పీకే క్రమంలో రాళ్ళని పోయినాయి, మళ్ళీ వేస్తున్నారు ఇప్పుడు. దాదాపుగా ఇప్పుడు ఒక 10 ఏళ్ళు అవుతుందా మీరు భూమి ఇచ్చి? దగ్గర 10 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్ల నుంచి మీకు ఏమన్నా దాని మీద రెంట్ లాంటిది ఏమన్నా ఇవ్వడం జరిగిందా? మంత్లీ ఇయర్లీ లీజ్ ఇస్తున్నారు. మాకు అప్పుడు పొలంగా ఉన్నప్పుడు 10,000 వచ్చేది, 10,000 15,000 వచ్చేది కౌలు. ఇప్పుడు మాకు ప్రభుత్వం 30,000 నుంచే స్టార్ట్ చేసింది. ఏది ఇచ్చిన కాడి నుంచి ప్రతి సంవత్సరం 3,000 పెంచారు. చివరికి ఇప్పుడు 55,000 వచ్చింది ఇప్పుడు. ఏది ఈ 10 ఏళ్లకి. ఇంకో 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు కదా, ఈ 55 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు ఇస్తామన్నారు ఎకరానికి. అంటే మీరు ఇప్పుడు పనులు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. మీ పొలం ఎన్ని రోజుల్లో, అంటే ఎన్ని సంవత్సరాల్లో ఇది పూర్తవుతుంది? మీరు అనుకున్న రాజధాని ఎన్ని రోజుల్లో మీరు చూడగలుగుతాం అనుకుంటున్నారు? అంటే మెయిన్గా ముందు మెయిన్ రోడ్లు ఇవన్నీ ట్రంక్ రోడ్లు అన్నీ అయిపోతాయి. సచివాలయం, హైకోర్టు అవి కూడా 2028 చేస్తా ఉన్నారు. ఆ దిశలోనే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎల్ఎస్పీలో మాత్రం అది స్లోగా జరుగుతున్నట్టున్నాయి. అవి కూడా ఈ 3 ఏళ్ళలో జరుగుతాయని అనుకుంటున్నాం మనం. ఇది మెయిన్ సచివాలయం, హైకోర్టు ఇట్లాంటి పరిపాలనా భవనాలు ఉన్నాయి కదా, ఆ భవనాల వాటికి 2028కి దాదాపుగా అయిపోతాయి. ఈ మిగతా అనేటప్పటికి జరుగుతూ ఉండాలి కదా, అది డెవలప్మెంట్ క్రమంలో. రోడ్ల నిర్మాణానికి కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కొన్ని గ్రామాల రైతులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. దానివల్ల కొన్ని రోడ్లు కూడా డైవర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఏ ప్రాంతాల్లో ఉంది? ఎంతమంది రైతులు నిజంగా నిరాకరిస్తున్నారు? వాళ్ళంతా స్వార్థం అండి. నిరాకరిస్తున్నారంటే వాళ్ళకేంది, రోడ్లు వాటికి ఇచ్చి తతిమ పొలం అంతా వాళ్ళు ఉంచుకోవాలనేది వాళ్ళ ఆలోచన, స్వార్థపు ఆలోచన. అది తతిమ 98% రైతులు కూడా స్వచ్ఛందంగా రాజధాని కావాలని చెప్పి పూలింగ్లో ఇచ్చాం. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఆ 2% అనేవాళ్ళు వాళ్ళ స్వార్థం ఇది ఎకరానికి ఒక 200 గజాలు 500 గజాలు ఈ రోడ్ల కింద ఇచ్చేసి తతిమ 4,000 గజాలు వాళ్ళు స్థలం కింద ఉంచుకోవాలి. పొలం చేద్దామనే ఉద్దేశం అయితే వాళ్ళకి కాదు. పొలం చేద్దామనే ఉద్దేశం అయితే అసలు లేదు. దాన్ని చెప్పమనండి, అఫిడవిట్ ఇమ్మనండి. ఇది పొలమే చేస్తాం మేము, దాంట్లో ఏం నిర్మాణాలు చేయం, ఏం ప్లాట్లు ఏమని చెప్పండి. ఇప్పుడైనా పర్లేదు, ఇప్పుడుకైనా అది అంటే రాజధాని సహకరించినట్టు అది లెక్క. ఇప్పుడు ఈకుండా రోడ్లు వాటికి ఇచ్చి తదిమాది మేము ప్లాట్లు వేసుకుంటామంటే అది రాజధానికి సహకరించినట్టు లెక్క. వాళ్ళు వెంచర్లు వేసుకోవాలండి, వాళ్ళు వెంచర్లు వేసుకొని ప్రైవేట్ వెంచర్లు వేయాలి. వాళ్ళు 4,000 గజాలు ఉంచుకొని మేము మాకు 1,250 ఎకరానికి. ఇది న్యాయమేనా? మీకు కొంత అన్యాయం జరిగిందా? వాళ్ళ ఎక్కడ ఆలోచిస్తే మాకు అన్యాయం. మాకు 1,250 అయినా కమర్షియల్, రెసిడెన్షియల్ మాకు నెంబర్ 1 అండి. ఇప్పుడే 4 కోట్లు వస్తాయి, వర్క్ నెంబర్ 1 జరుగుతుంది. అమ్మటం డబ్బుల సమస్య కాదు, మనకి రాజధాని ఇక్కడ కావాలి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని టైంలో పొలవాడి గారు కాబట్టి మనం ఇచ్చాం. ఏది ఓన్లీ మనీ పర్పసే కాదు, రాజధాని కావాలి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలంటే మరి ఎవరో ఒకళ్ళు త్యాగం చేయాల్సిందే కదా. ఆ త్యాగంలో మేమున్నాం, అందుకు మేము గర్వపడతాం ఇచ్చినందుకు గాను. కానీ మీకు ఎకరానికి ఇప్పుడు 4 కోట్లు రావాలని ఇది కంప్లీట్ గా అవ్వాలి కదా, కంప్లీట్ నిర్మాణాలన్నీ పూర్తి అవ్వాలి కదా. అవ్వకపోతేనే 4 కోట్లు వస్తున్నాయి ఇప్పుడు. అయితే అది ప్రపంచ స్థాయి రాజధాని చెప్పినట్టు కనుక మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయండి. జరుగుతున్నాయి, స్టార్ట్ అయినాయి. 4 కోట్లు 2017 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా తగ్గింది 4 కోట్లు అనేది. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎప్పుడులోగా పూర్తి అవుద్ది అనుకుంటున్నారు రాజధాని? ఇప్పుడు కూడా జగన్ గారు 30 ఏళ్ళు పట్టిద్ది, ఆ డ్రైనేజీ అయ్యి తేలదు, అయ్యి అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. అది కరెక్ట్ కాదండి. అంటే మౌలిక వస్తువులు సదుపాయాలు మీకు ఇచ్చిన ఫ్లాట్లకి కంప్లీట్ అవుతున్నాయి. 28 నాటికి అయిపోతాయి. మెయిన్ రోడ్లు, ప్లాట్లు అవి కూడా 28 నాటికి అయిపోతాయి. అదే రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కంప్లీట్ అవుతున్నాయి. చేస్తున్నారు, అవుతాయి. మాకైతే అవుతాయి అని నమ్మకం ఉంది. మాకు ఇప్పుడు ఈ ఎల్ఎస్పీలో కాకుండా గ్రామంలో పాత గ్రామాలు ఉన్నాయి కదా, ఆ గ్రామాల్లో కూడా పాత రోడ్లన్నీ కూడా తీసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ గ్యాసు, ఈ వర్షం నీళ్ళు పోవడానికి అన్నిటికీ కూడా రోడ్లన్నీ తీసేసి మళ్ళీ కొత్త రోడ్లు వేస్తున్నారు. అన్ని ఇక్కడ బయట ఎల్ఎస్పీలో లేఅవుట్లు ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో అన్ని కూడా ఇప్పుడు చేస్తున్నారు అక్కడ 29 గ్రామాల్లో. అయిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టారు, అది వర్క్ జరుగుతుంది. జగన్ గారు అంటున్నారు కదా మావిగన్ అని. నిజంగా మళ్ళీ ప్రభుత్వ మార్పిడి జరిగినా జరగకపోయినా మావిగన్ అనేది సాధ్యం అవుతుందా? మీ అభిప్రాయం ఏంటి?
అసలు మావిగన్ అనేది అది పిచ్చి ఆలోచన. మావిగన్ అంటే ఇప్పుడు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అనేది అసలు అమరావతి పరిధిలోనే ఉన్నాయి. అది మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అతనికి తెలిసి అంటున్నాడా లేకపోతే ఆ పైచాచికత్వంతో అంటున్నాడో తెలియదు, కానీ అక్కడ ఉన్న జనానికి కూడా తెలుసు. ఏది ఆ మచిలీపట్నం, ఈ విజయవాడ, గుంటూరు ఈ జనానికి కూడా ఈ అమరావతిలో ఒక భాగం అన్న సంగతి వాళ్ళకి కూడా తెలుసు. అది అక్కడ ఉన్న జనానికి. కాకపోతే అతను ఏంటంటే ఎవరో ఒకరు రెచ్చగొట్టాలి, తెలియని జనాన్ని రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో చేయటం. అది మావిగన్ అనేవాడు 3 రాజధానులు ఎందుకు, 3 రాజధానులు శిబిరాలు పెట్టి 5 ఏళ్ళు ఇది చేశాడు. ఇక్కడ ఏం ఒక కిటికీ కూడా అది అయిపోయిందిలేండి, ఇంకా ఆ శకం ముగిసింది. ఇప్పుడు మళ్ళీ మావిగన్ అంటే కొత్తదే, ఎప్పటికప్పుడు కొత్తది. ఏది ఈ అమరావతిని అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేయాలనేది ఆయన ఉద్దేశం. అసలు ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు ఏదో ఒకటి. అంటే రాజధాని 29 గ్రామాలకే పరిమితం అవుతుంది. మావిగన్ అయితే అక్కడ పోర్టు ఇవన్నీ ఉన్నాయి మచిలీపట్నంలో, ఈజీగా సిటీ డెవలప్ అవుతుంది అనేది కదా ఆయన ఉద్దేశం. ఎట్లా మావిగన్ అనేది ఎట్లా అంటేనే మచిలీపట్నం అసలు ఆల్రెడీ ఇప్పుడు ఆయన చెప్పే రోడ్ నెంబర్ ఆల్రెడీ డెవలప్ అయ్యింది. ఇంకా ప్రత్యేకంగా డెవలప్ చేయాల్సిన పని లేదు అక్కడ. ఇక్కడ రాజధానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ ఇక్కడ చేశారు. మొత్తం కలిపి 50 కిలోమీటర్లు. అది ఈ సిఆర్డీ పరిధి మొత్తం 70 కిలోమీటర్లు, చుట్టూ 70 కిలోమీటర్లు ఉంది రేడియేషన్. మొత్తం దాంట్లోదే అది డెవలప్మెంట్ చేయొచ్చు, ఇబ్బంది. ఈ రాజధాని పనులు అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయి సార్? ఎలాంటి కొనసాగుతున్నాయి. ఆ వాళ్ళు ల్యాండ్ ఇవ్వని వాళ్ళది మాత్రమే దుర్బుద్ధితో ఇవ్వకుండా ఆగారు. వాళ్ళు కూడా ఇస్తానికి రెడీ అవుతున్నారు. సుమారు ఎంత ఉండొచ్చు సార్ అది వాళ్ళు ఇవ్వని ల్యాండ్? ఇక్కడ ఉండవల్లి, పెనమాక కాకుండా ఇక్కడైతే ఒక 400-500 ఎకరాలు ఉంటుంది. ఏది తుళ్ళూరు మండలంలో. మంగళగిరి మండలం వచ్చేటప్పటికి అక్కడ ఆ ఉండవల్లి, పెనమాక ఇవి మాత్రం కొద్దిగా ఒక 1000 ఎకరాల దాకా ఉంటుంది అంతే. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక సంకల్పంతో అయితే రైతులు ఉన్నారు. ఇక్కడ డబ్బులు అనేది మ్యాటర్ కాదు, 4 కోట్లు వస్తుందా, 10 కోట్లు వస్తుందా, 20 కోట్లు వస్తుందా అనేది. కానీ రాజధాని నిర్మాణంగా మాత్రం పూర్తయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అంటే ఒక సుందరమైన రాజధాని నగరాన్ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పూర్తవుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ రైతులు. కెమెరామెన్ నాగార్జునతో శేఖర్, హలో అమరావతి.